గత వీడియో ద్వారా మనం కొన్ని విషయాలు అంటే మూడవ కన్ను గురించి తెలుసుకున్నాం, జ్ఞాన దృష్టిని గురించి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము దివ్య దృష్టిని గురించి తెలుసుకున్నాం. దివ్య దృష్టి, దైవ దృష్టి అంటామన్నమాట. ఈ దృష్టిని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దివ్య అంటే దైవికమైనది, దివ్యమైనది అని, దైవ సంబంధమైనది అని అర్థం. అంటే దైవ సంబంధమైనటువంటి దృష్టి అని. దృష్టి అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు, విషయాల గురించి తెలుసుకోవడం. దివ్య దృష్టి అంటే దైవ సంబంధమైనటువంటి భావనా కన్ను దృష్టి అన్నమాట. దైవ సంబంధమైనటువంటి దృష్టి అది, మన సొంత భౌతిక దృష్టి కాదు, మన కన్నులకు ఉన్నటువంటి దృష్టి కాదు. భావనా దృష్టి అంటాం. స్పృహ దృష్టి అంటాం. స్పృహ అంటే పరమాత్ముడు, పరమాత్ముడి యొక్క దృష్టి అని. దీని యోగ దృష్టి అని కూడా మనము యోగ శాస్త్రాల్లో చెప్తారు. ఆ యోగ దృష్టియే ఈ దివ్య దృష్టి. అంటే దైవికమైనది, దైవ సంబంధమైనది, దైవాధీనమైనది దృష్టి అని అర్థం. అంటే మన సొంత ఎఫర్ట్స్తో ఆ దృష్టి మనకు రాదు, సహజంగా కూడా మనకు ఉండదు. పరమాత్మ సంకల్పంతోనే మనకు ఆ దృష్టి వస్తుంది. కాబట్టి దీనికి దివ్య దృష్టి అని పేరు. ఈ దృష్టితో మనము భూత, భవిష్యత్, వర్తమాన విషయాల గురించి కానీ సంఘటనల గురించి కానీ తెలుసుకోవచ్చు, దర్శించవచ్చు. దీని సాధారణంగా ముఖ్యంగా ఈ దృష్టి మనకు భగవంతుని సంకల్పంతోనే మనకు లభిస్తుంది. కానీ యోగ విద్యలో, యోగ శాస్త్రాల్లో కొన్ని సాధనలు కూడా ఉన్నాయి. తత్వవేత్తలు, యోగులు, ధ్యానులు వీళ్ళందరూ కొన్ని సాధనలు చేసి ఈ దివ్య దృష్టి కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఒకటి. ధ్యానంలో ఈ దివ్య దృష్టి సంపాదించుకోవడం కూడా ఒక పెద్ద సంకల్పము, ఫలితం కూడా ఉన్నారు కొంతమంది సంపాదించిన వాళ్ళు. ఈ దృష్టికి టైం కానీ స్థలం కానీ పరిమితులు ఉండవు. ఎప్పుడు ఎక్కడైనా చూసుకోవచ్చు, ఏ పరిమితులు దీనికి లేవు. తర్వాత ఈ దృష్టితో మనము డెమిగాడ్స్, దేవతలు, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు, దేవతా సంబంధమైనటువంటి వ్యక్తులు, దేవతలకు సమానమైనటువంటి వ్యక్తులు, డెమిగాడ్స్, వీరిని కూడా మనం దర్శించవచ్చు. వారితో కూడా మనం సంభాషణలు చేయవచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళతో కనెక్ట్ కావచ్చు మనం ఈ దృష్టితో, ఆ దివ్య దృష్టితో. ఎందుకంటే దైవ సంకల్పం ఏంది కాబట్టి అది, దాని పరిమితులు ఉండవు. ఎవరితోనైనా ఎక్కడైనా సరే మనము కనెక్ట్ కావచ్చు, వాళ్ళని దర్శించవచ్చు అన్నమాట. అంటే ధ్యానంలో చాలా ఉన్నత స్థితికి అయితే చేరి ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ దృష్టి ఉంటుంది. ఇటువంటి ధ్యాన దైవ సంబంధమైనటువంటి శక్తులు మనము అనుభూతి పొందాలి. మనం ఇంతకుముందు పరీక్ష చేసుకుంటూ పోవాలి. ఈ శక్తులు మనకి ఎక్కడో పైనుంచి వచ్చి పడవు. ఎవరో సాక్షాత్కారమై మనకు ఈ వరాలు ఇవ్వరు. దివ్య దృష్టి కానీ, జ్ఞాన దృష్టి కానీ, సంకల్ప శక్తి కానీ, వర్డ్ పవర్ కానీ, అంతర్బుద్ధి కానీ, ఇవన్నీ మనకు ఎవరు ఇవ్వరు. దీనికి కావాల్సిన ఉండే స్థితులు, శక్తులు అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. మనం వాటిని యాక్టివేట్ చేయించుకోవాలి. సాధన ద్వారా, యోగ జ్ఞానం ద్వారా వాటిని యాక్టివేట్ చేయించుకోవాలి, పునరుద్ధరణ చేయాలి, పునర్జీవనం పోయాలి. దానికి పోస్తే ఆ దృష్టి మనకు వస్తుంది. కాబట్టి ఆ ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు ఆ శక్తి మనకు ఉందా లేదా వాళ్ళంతా వాళ్ళు పరీక్షించుకోవాలన్నమాట. కాబట్టి వేదాంతులు, ఆత్మతత్వవేత్తలు, ధ్యానులు, యోగులు వీళ్ళందరూ సాధన ద్వారా కూడా ఈ శక్తిని పొందుతారు. ఒకటి డైరెక్ట్గా పరమాత్మ నుంచి రావడము, పరమాత్మ సంకల్పంతో మనకు ఆ శక్తి రావడము దివ్య దృష్టి, లేదా సాధన ద్వారా పొందడం. ఈ రెండు పద్ధతులతో మనకు ఈ దివ్య దృష్టి లభిస్తుంది. చూడండి, ఈ శరీరంలో అనేకమైనటువంటి సూక్ష్మస్థితులు ఉన్నాయి, మనో సంబంధమైనటువంటి శక్తులు ఉన్నాయి, దైవ రహస్యాలు ఉన్నాయి, సృష్టి రహస్యాలు ఉన్నాయి, ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియవు. కాబట్టి దైవస్థితులు, దైవత్వం అంతా ఉండేది శరీరంలోనే, బయట ఏమీ లేదు. మనం కొన్ని శక్తులను, సిద్ధులను పొందడానికి శరీరాన్ని వదిలేసి గుళ్ళు, గోపురాలు, మందిరాలు, నదీ తీర్థాలకు పోతున్నాం. సమస్తమైనటువంటి శక్తులు, దైవశక్తులన్నీ మన శరీరంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి వాటిని ఛేదించడానికే, ఆ శక్తులను, సిద్ధులను పొందడానికే ఈ ధ్యానయోగం అనేటువంటి పద్ధతిని రూపొందించారు పూర్వీకులు.
అంటే యోగ పితామహులు కపిల మహర్షి, కన్వ మహర్షి, అతి పురాతనమైనటువంటి యోగులు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానం ఇది మనకి. కాబట్టి ఆ జ్ఞానంలో భాగమే ఈ దివ్య దృష్టి. ఆ మర్మాలను ఛేదించడానికే ఈ ధ్యాన సాధన ఉండేది. మనోనేత్రం కానీ, తర్వాత జ్ఞాననేత్రం కానీ, దివ్య దృష్టి కానీ, దివ్య సంకల్పం కానీ, తర్వాత సంకల్పశక్తి కానీ, వాక్శుద్ధి కానీ, అంతర్దృష్టి కానీ, జ్ఞానోదయం కానీ, ఇవన్నీ మనకు సాధన ద్వారానే వస్తాయి. దానికి సంబంధించిన తత్వాలు, స్థితులు సూక్ష్మ స్థితిలో, సూక్ష్మమైన మర్మస్థితిలో శరీరం అంతర్గతమై ఉంటాయి. వాటిని మనం బయటికి తీయాలి సాధనతో. కానీ మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ఈ ఎక్కడి నుంచో బయట నుంచి వస్తాయి, ఎవరో ఇస్తారు, ఎవరో ప్రసాదిస్తారు అనుకుంటున్నాం. కాదు, మనమే సాధన చేయాలి, మనమే కష్టపడి ఆ శక్తులను పొందాలి. కానీ మన డెడికేషన్ వల్ల, మన సాధన వల్ల, మన త్యాగం వల్ల పరమాత్మ కూడా మనకు సహకరిస్తాడు. ఆ శక్తులు సులభంగా మనకు లభిస్తాయి. కాబట్టి ఈ దివ్య దృష్టి అనేది 2 పద్ధతులతో మనం పొందొచ్చు, దేవానుగ్రహంతో, సాధనతో. కాబట్టి ఈ జ్ఞాన దృష్టి ఉంది, మనోదృష్టి, మనం గత వీడియోలో తెలుసుకున్నాం. అది జ్ఞానం వల్లనే లభిస్తుంది. నీకు ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడు నీకు ఆ దృష్టి వస్తుంది. ఈ దివ్య దృష్టి అనేది సాధన చేసుకోవాలి, ప్లస్ భగవంతుని యొక్క సంకల్పం, అనుగ్రహం కూడా ఉండాలి. అప్పుడు మనకు ఆ దృష్టి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, అంతర్గతం లోపల మనస్సులో మనకు శుద్ధి ఉండాలి. శుద్ధి అంటే శౌచం, శుభ్రత అవసరం. ఆ శుభ్రత ఉంటే అన్ని దృష్టిలు, శక్తులు మనకు వస్తాయి. దానికి మనము మనోనిర్మలత్వం అంటాం, మనోశుద్ధత్వము అంటాం, అంతరశుద్ధత్వం అంటాం. ఈ అంతర్శుద్ధత్వం అనేది మనస్సుకు సంబంధించినటువంటి శుద్ధత్వం, శౌచం. ఆ శక్తిని మనం సంపాదించాలి. బాహ్య శుద్ధి శరీర శౌచం కాదు, అంతర శౌచం కావాలి. ఆత్మశుద్ధి లేనిది ఆచారం అది ఎలా అంటాం చూసారా? ఆచారాలు ఎందుకు మనకు? ఆత్మ ఎందు ముందు శుద్ధి ఉండాలి, మనసులో శుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేనిది శివపూజలు ఎందుకు అంటాం. మన చిత్తశుద్ధి ఉండాలి, కానీ శివపూజలు ఎందుకు? చిత్తానికి శుద్ధం లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా వేస్టే. కాబట్టి ఆ దివ్యదృష్టికి, ఈ మనస్సుకు, చిత్తానికి సంబంధం ఉంటుంది. భాండశుద్ధి లేని పాకమేలా వేమన చెప్తాడు మనకు. భాండమే శుద్ధి లేదు, ఇంకా పాకం ఎందుకు మనకు? ఇట్లా కొన్ని ధర్మసూత్రాలు ఉన్నాయి. ఎందుకంటే పరమాత్ముడు మన శరీరంలో ఉంటాడు కాబట్టి ఆయన దృష్టి మనకు సులభంగా లభిస్తుంది. దైవం మానుష రూపేణా అని చెప్పబడింది. పరమాత్ముడే మన శరీరంలో ఉన్నాడు. దైవస్వరూపం ఇదంతా, శరీరం అంతా. నేను శరీరం కాదు, ఆత్మ శరీరము అనేటువంటి ఆలోచన మనలో ఉండి ధ్యానానికి దిగాలి. అప్పుడు మనకు అంతర్శక్తులన్నీ బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే శరీరంలో మనకు అనేకమైనటువంటి మలినాలు ఉంటాయి. శరీరం అంతా అంతర్ములో శుద్ధత్వం ఉండదు, విషాలు ఉంటాయి, విష పదార్థాలు ఉంటాయి, విష వాయువులతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ శక్తులు, సిద్ధులన్నీ అడుగున పడిపోయి ఉంటాయి, మర్మంగా ఉంటాయి, మరుగుపడి ఉంటాయి. అంటే శరీరం శుద్ధి కావాలి, అంతర్శుద్ధి కావాలి. అది అయినట్లయితే అవన్నీ బహిర్గతం అవుతాయి, బయటికి ఉప్పొంగుతాయి అన్నమాట. అవే ఆ శక్తి దాంతకు అవే వస్తాయి. దానికి మనము బాడీ ప్యూరిఫికేషన్ అంటాం. మొదలు బాడీకి ప్యూరిఫికేషన్ కావాలి, శుద్ధత్వం కావాలి. సాధకుడు నేరుగా కళ్ళు మూసుకొని కూర్చొని డైరెక్ట్గా కళ్ళు మూసుకొని కూర్చొని చేసుకునే సాధన కూడా కాదు. సాధన చేసి అంతర్ ఫలితాలు పొందాలంటే ముందు మీకు ప్యూరిఫికేషన్ ఉండాలి, శుద్ధత్వం ఉండాలి. దాన్ని శుద్ధి చేసుకోవడం అన్నమాట శరీరం. అయిన తర్వాత అంటే ధ్యానానికి ముందు మనకు శరీరాన్ని తయారు చేసుకోవాలి, ధ్యానానికి ప్రిపేర్ కావాలి, మనం శరీరాన్ని తయారు చేయాలి. కాబట్టి శుద్ధి తర్వాత స్టెబిలిటీ ఉండాలి, బాడీకి దృఢత్వం ఉండాలి. దృఢత్వం మెయింటైన్ చేసుకోవాలి బాడీకి. అందుకే యోగ సాధనలు చేస్తూ ఉంటారు, హఠయోగం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్యూరిఫికేషన్ ఉండాలి, తర్వాత స్టెబిలిటీ ఉండాలి, తర్వాత మనకు కాన్షియస్నెస్ వస్తుంది. బాడీకి కాన్షియస్నెస్ అంటే మూడవ కన్ను దృష్టి అన్నట్లు మనకు ఒక విధమైనటువంటి చైతన్య స్థితి వస్తుంది. మనం తెలియకుండానే దాన్ని కాన్షియస్నెస్ అంటాం, చైతన్య స్థితి వస్తుంది. దీని తర్వాత మనకు జరిగేది ఏంటంటే ప్యూర్ స్పిరిచువలైజేషన్, శుద్ధాత్మతత్వానికి చేరుతాం. శుద్ధాత్మలో మీరు ఐక్యమైపోతారు. శుద్ధాత్మలో ఐక్యమైపోతూనే మనకు దివ్య దృష్టి కనిపించడం ప్రారంభమవుతుంది.
ఇన్ని లెవెల్స్ దాటుకుంటూ పోవాలి మనం దివ్య దృష్టిని సంపాదించాలంటే. అప్పుడు మనకు యూనిటీ ఆఫ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్, ఈ 3 ఏకమవుతాయి. ఇప్పుడు ఈ 3 వేరువేరుగా ఉన్నాయి, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఈ బాడీ, మైండ్, స్పిరిట్ అని ఒక ఏకాగ్రతకు, ఒక లైన్, ఒక మార్గంలోకి తీసుకురావాలి. అప్పుడు మనకు ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది మనకు దివ్య దృష్టి కలగాలంటే. దీన్నే మనము జ్ఞానోదయం, ఎన్లైట్మెంట్ అంటాం. ఆ జ్ఞానోదయం అనేది రావాలి. దీని తర్వాత మనకు వచ్చేదే సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే నేను శరీరం కాదు, ఆత్మను అనేటువంటి జ్ఞానం మీకు కలగాలి. ఆ భావనతో ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుంది. ఈ సెల్ఫ్ రియలైజేషన్తో నీకు ఈ సెల్ఫ్ ఇంటర్నల్ హిడెన్ దృష్టి మనకు బయటపడుతుంది. అంటే ఆ శక్తిని మనము క్రమేణా గుర్తించుకుంటూ పోతాం స్లోగా. దివ్య దృష్టి ఉందా లేదా అని. సడన్గా వచ్చి దివ్య దృష్టి పడదు. దానికి ఒక ట్రైనింగ్, ఒక శిక్షణ కావాలి. కళ్ళలో ఎంతో మలినాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, విషవాయువులు ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. దానికి వేరే సాధనలు ఉంటాయి. ఆ సాధన ద్వారా మనం చేసుకుంటూ పోవాలి. మనకు షట్క్రియలు అని ఉన్నాయి, షట్కర్మలు అని ఉంటాయి. అంటే యోగంలో అదొక భాగం అన్నమాట. ఈ షట్క్రియలో నేతిక్రియ అని ఒకటి ఉంటుంది. ఆ నేతిక్రియ ద్వారా నీవు శరీర శుద్ధత్వం జరుగుతుంది. కళ్ళు కూడా శుద్ధి అవుతాయి. కాబట్టి దృష్టి లోపల ఉండే పొరలు, ఇంకా రక్తనాళాలు, కటకాలు, పొరలు ఇవి కూడా శుద్ధి అవుతాయి. ముందు శుద్ధి కావాలి. శుద్ధి కాదు కళ్ళకు కూడా మనకు దివ్య దృష్టి రాదు. ఛేదించుకొని పోలేవు అన్నమాట దృష్టి కిరణాలు. అందుకే యోగ సాధనలో మనకు త్రాటకి అని ఒక విద్య ఉంది. త్రాటకి విద్య అని అంటే ఒక దీపాన్ని మన కళ్ళకి ఎదురుగా పెట్టేసి, కొవ్వొత్తు కానీ దీపం కానీ, ఆ దీపాన్నే రెప్ప వాల్చకుండా అట్లాగే ఏకాగ్రత చూస్తూ ఉండాలి. ఎన్ని నిమిషాలైనా సరే అట్లే చూస్తూ ఉండాలి. మీరు చూడండి, కొద్దిసేపటి కళ్ళలోంచి నీళ్లు కారుతాయి, విపరీతమైనటువంటి నీళ్లు కారిపోతాయి. అంటే అవన్నీ దోషపూరితమైనటువంటి కన్నీరు. దాంట్లో మడ్డి, మలినాలు, దోషాలు, విషవాయువులు అవన్నీ ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోవాలి. ఆ త్రాటకి అనేటువంటి విద్య మనకి ఈ దివ్య దృష్టికి దారితీస్తుంది. అదే మరి ఇంకోటి కపాలభట్టి అని ఒకటి ఉంది. కపాలభట్టి అంటే ఇది కపాలం. ఈ కపాలం లోపల అంతర్భాగంలో కూడా మీకు శుద్ధి అవుతుంది బాడీ. ఆ శుద్ధి చేయడానికి మనము ఆ యోగ సాధనలు సిద్ధులు చేసుకోవాలి. కాబట్టి నేత్రక్రియ అని, కపాలభట్టి అని, త్రాటకి అని ఇలా అనేకమైనటువంటి సూక్ష్మ సాధనలు, అంతర సాధనలు, అవి శరీరం లోపల ఆ క్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం చైతన్యవంతం చేసుకోవాలి, గమనించాలి. త్రాటకి విద్య అన్నది ముఖ్యమైనటువంటి సాధన. ఎవరికి దివ్య దృష్టి కావాలనుకుంటారో వాళ్ళ త్రాటకి విద్యను బాగా నేర్చుకోండి. బంధాలు, షట్క్రియలు చూసావా, వాయుబంధాలు అనేటువంటి విద్యలు కొన్ని ఉన్నాయి. ఆ విద్యలన్నీ మీరు చదువుకోండి, మీ గురువులు అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ త్రాటకి క్రియ చేయండి. ఎలాగూ ధ్యానం చేస్తున్నారు, వీఆర్ స్పెండింగ్ టైం, వేస్టింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్స్. ఫలితాలు పొందాలి కదా. కాబట్టి డైరెక్ట్గా బ్లైండ్గా ఎప్పుడప్పుడు కూర్చొని చేసుకునేది కాదు. శరీరాన్ని తయారు చేయాలి. మస్ట్ ప్రిపేర్. శరీర అంతర్గంగా ఉండేటువంటి విషవాయువులు ఏంటి, విష పదార్థాలు ఏంటి, దోషాలు ఏంటి, మలినాలు ఏంటి, అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. లోపల ఉన్నటువంటి అంతర్శక్తులు, సూక్ష్మస్థితులు, మనోస్థితులు బయటపడతాయి. లేకపోతే అంతకు బయటపడవు. కాబట్టి మిగతా షట్క్రియలు, షట్కర్మలు, వాయుబంధాలు, తర్వాత ముద్రలు అనే రకరకాల సాధనలు ఉన్నాయి, క్రియలు. అవన్నీ చేసుకుంటే మనకు ఈ దివ్యదృష్టి సంపాదించడానికి ఉపయోగపడుతుంది. సిద్ధాశ్రమాలలో ఉంటారు సిద్ధయోగులు, సిద్ధగురువులు అని. వాళ్ళు ఈ శక్తి సంపాదించిన వాళ్ళే. వాళ్ళ అదృశ్య శరీరాలు అన్నమాట. వాళ్ళు కనపడరు మనకి అని సిద్ధాశ్రమాలలో ఉంటారు. ఆ సిద్ధాశ్రమం కూడా మన కంటికి కనపడదు. అదృశ్యాశ్రమం అన్నమాట. అది ఊహాజనితమైనటువంటి ఆశ్రమం. గత వీడియోలో ఎప్పుడో మీకు ఈ సిద్ధాశ్రమాన్ని గురించి, సిద్ధ గురువుల గురించి చెప్పాను. మీరు మళ్ళీ ఒక మారది చూడండి, వినండి. మనకు ఈ దివ్యదృష్టి ఎలా కలుగుతుందో, వాళ్ళకి ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది. అనిమాది అష్టయోగ సిద్ధులు అని ఉన్నాయి. ఆ అనిమాది అష్టయోగ సిద్ధులలో ఇది కూడా ఒక దివ్యదృష్టి కూడా ఒక శక్తి. అంటే ప్రాప్తి అని ఒకటి ఉంది. అంటే ఏది కోరుకుంటామో అది మీకు లభిస్తుంది.
అంటే దివ్య దృష్టి కావాలని మీరు కోరుకుంటారనుకోండి, మీకు లభిస్తుంది. అది సాధనలో అదొక శక్తి. మీకు సంకల్పం ఉండాలి. మన సంకల్పం, దైవ సంకల్పం రెండు అనుకూలించాలి, రెండు ఒకటిగా ఉండాలి. కాబట్టి మన సంకల్పము, దైవ సంకల్పం వేరువేరుగా ఉంటే మనకు ఆ దైవ శక్తులు, సిద్ధులు లభించవు. మనలో సంకల్పం బాగుండాలి, గర్వం, అహంకారం ఉండకూడదు. ఈ శక్తి వస్తే నేను దీనికి ఉపయోగించుకుంటాను, ఈ ప్రయోజనం పొందుతాను, ప్రజా ఆకర్షణకు కార్యక్రమాలు చేస్తున్న తలంపులు ఉండరాదు. ఆ దివ్య దృష్టి మీకు వచ్చిందంటే ఆ శక్తితో మీరు లోక కళ్యాణ కార్యక్రమాలు చేయాలి. స్వార్థానికి, ప్రజల కొరకు, వ్యాపార దృష్టితో, లోక జనాకర్షణలకు, జన సమూహాల కొరకు వీటిని ఉపయోగించుకోకూడదు. అందుకే మన సంకల్పము, దైవ సంకల్పము వేరుగా ఉంటాయి. కాబట్టి మనకు కొన్ని దైవశక్తులు సాధన ద్వారా లభించవు. ఎంతోమంది ధ్యానం చేసుకుంటున్నారు, మరి అందరికీ అన్ని సిద్ధులు లభించడం లేదు కదా. ఎందుకు? సంకల్పాలు వేరు. కాబట్టి మీ సంకల్పం, దైవ సంకల్పం ఒకే లైన్లో ఉండాలి. అప్పుడు మనకు ఆ శక్తులు, దివ్య దృష్టి కానివ్వండి, సంకల్ప శక్తి కానివ్వండి, వర్డ్ పవర్ కానివ్వండి, తీక్ష్ణ దృష్టి కానివ్వండి, దూరదర్శన్ కానివ్వండి, ఈ శక్తులన్నీ మనకు లభిస్తాయి. లేకపోతే లభించవు అన్నమాట. కాబట్టి యోగ సాధనలో ఉండేటువంటి ఆ రహస్య విద్యల్ని, ముద్రలని, ప్రాణబంధము, వాయుబంధం అని, సరే ఇవన్నీ కొన్ని క్రియలు, నేతి క్రియలని, షట్కర్మలు, షట్క్రియలు అంటారు. ఆ షట్కర్మలు, షట్క్రియలను మీరు ధ్యానంతో పాటు అవి కూడా నేర్చుకొని వాటిని మిక్సప్ చేసి వాటితో మీరు మిళితం చేసి ముందుకెళ్ళాలి. ప్రయోజనం మనకు అంత ఈజీగా దొరకదు, లేదా పైనుంచి మనకు ఊడిపడదు. ముందు మన శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఏ విధంగా ఈ శరీరాన్ని ఫలాని శక్తిని పొందడానికి సూటబుల్ అవుతుంది, దీనికి కావాల్సిన ప్రమాణాలు ఏంటి, మార్గాలు ఏంటివి అన్నదానికి యోగ శాస్త్రాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు, అనుభవాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, పురాణ గాథలు ఉన్నాయి. వీటన్నిటిని మనము మిళితం చేసి సారాంశం తీసుకొని మనం ప్రయోజనాల కొరకు వాటిని పాటించి ఫలితాలను పొందాలి. ఇట్లా మనము ఈ దివ్య దృష్టి కొరకు ప్రయత్నం చేసుకుంటూ పోవచ్చు. అదే మనకు ఇంకా యోగ సాధనలో ఉండేది ఉద్యాన పద్మాసనము అని ఉంది. ఉద్యాన పద్మాసనం అనేది కూడా ఒక క్రియ, అంతర్క్రియ, కొద్దిగా బాహ్యక్రియ. మీరు ఆ సాధన చేసుకున్నా కూడా మీకు ఈ దివ్య దృష్టి లభిస్తుంది అని మనకు యోగశాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఉపనిషత్తుల్లో ఉంది ఈ యొక్క క్రియా విధానం గురించి, ఉద్యాన పద్మాసనం గురించి. అదే మాదిరి చక్రాలు, నాడులు, సుషుమ్న, ఈడ, పింగళ నాడీలు ఉన్నాయి. కాబట్టి ఈ నాడీ ప్రాంతాలకు, చక్రాల ప్రాంతాలకు ప్రాణశక్తి కూడా ప్రసారం అవుతుంది. ఈ సాధన వల్ల ఏమవుతుంది? ప్రాణశక్తి తీవ్రత పెరుగుతుంది, ప్రాణశక్తి యొక్క ప్రవాహం పెరుగుతుంది, ప్రాణశక్తి యొక్క పంపిణీ శరీరం అంతా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, శరీరం అంతా దివ్యశక్తిగా తయారవుతుంది. అప్పుడు సూక్ష్మశక్తులైనటువంటి దృష్టి శక్తి కూడా మనకు ప్రకాశిస్తుంది. కాబట్టి శరీరం నుండి ప్రాణశక్తి మనకు శరీరం అంతా సమానంగా ప్రవహించడం లేదు. కాబట్టి మనం పీల్చుకుంటే ప్రాణశక్తి ఈ శరీరంలో ఉన్నటువంటి 100 కేంద్రాల ద్వారా శరీరం అంతా తిరిగి పంపిణీ జరుగుతుంది. ఆ 100 కేంద్రాల ద్వారా మనకి ప్రాణశక్తి ప్రసారం కావడం లేదు. ప్రస్తుతము 94 కేంద్రాల ద్వారానే ఇది ప్రసారం అవుతుంది. అందుకే మనకు అనారోగ్యాలు, భౌతిక సంబంధమైనటువంటి అనారోగ్యాలు, మానసికమైనటువంటి అనారోగ్యాలు మనకు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకు? ఈ ప్రాణశక్తి పూర్తిగా శరీరం అంతా సమానంగా ప్రవహించడం లేదు. కాబట్టి ఇట్లా ప్రక్రియలు అన్నీ చేసుకుంటూ పోతే దాంతోపాటు సమానంగా మనకు దివ్య దృష్టి కూడా కలుగుతుంది. కానీ నేరుగా దివ్య దృష్టికి ఈ సాధన, నేరుగా మనోదృష్టికి ఈ సాధన ఉండదు. అన్నిటి లింక్, కనెక్షన్స్ ఉంటాయి, ప్రతిదానికి సంబంధం ఉంటుంది. ఆ విధంగా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు పోవాలి. అదే మరి ఈ దివ్య దృష్టి మనకు రావడానికి కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. మంత్రశక్తితో దివ్య దృష్టి వస్తుంది. మనము మంత్రశాస్త్రాలకు పోవాలి. ఆ మంత్రశాస్త్రాలను పఠించి ఉన్నటువంటి నైపుణ్యం గల వ్యక్తులు ఎవరో మనకు దొరకాలి. వాళ్ళ ద్వారా ఆ మంత్ర సాధన చేసుకుంటే మంత్ర సాధనాలు మనకు ఆ దివ్య దృష్టి లభిస్తుందని మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. సాధన చేసి ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ మంత్రశక్తులు కూడా మీరు సంపాదించుకోవచ్చు. అవి కూడా అవైలబుల్. మంచి గురువులను మనం సంపాదించాలి, గ్రంథాలను చదవాలి, ఉపదేశాలను తీసుకోవాలి, కొన్ని కేస్ స్టడీ చేయాలి.
దాన్ని మనము అనుభూతి పొందాలి. కాబట్టి ఈ దివ్యదృష్టి అనేది దైవ సంకల్పితమైంది. పరమాత్ముడు మనకు అనుగ్రహించాలి. ఉదాహరణకు చూడండి, మనకు భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు దివ్యదృష్టి ప్రసాదిస్తాడు. దాంతోనే అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపం అంతా చూస్తాడు. ఆ దివ్యదృష్టి లేకుండా ఉంటే అర్జునుడు కూడా ఆ విశ్వరూపాన్ని చూసి ఉండేవాడు కాదు. ఇటువంటి కథలు, సంఘటనలు మనకు పురాణ ఇతిహాసాలలో మస్తుగా ఉన్నాయి. అదే మా చూడండి, మనకు భారతంలో సంజయుడు అనేటువంటి పాత్ర ఉంది. ఈ సంజయునికి దూరంగా జరిగేటువంటి సంఘటనలు కానీ విషయాలు కానీ గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. ఈ దివ్యదృష్టిని ఈ సంజయునికి వ్యాసుడు ప్రసాదిస్తాడు. వ్యాసుడు సంజయునికి ఈ దివ్యదృష్టి ప్రసాదిస్తాడు. దాని ద్వారా కురుక్షేత్రంలో జరిగేటువంటి విషయాలని గ్రహించి ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేస్తాడు. అది కూడా దివ్యదృష్టికి సంబంధించిందే. ఇట్లా మనకు అనేకమైన సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి, యోగశాస్త్రాల్లో ఉన్నాయి, ప్రాక్టికల్గా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దానికి సంబంధించిన జ్ఞానం సంపాదించి దాంట్లో ఉన్నటువంటి యుక్తి ఉపాయాలు గమనించి గురువుల యొక్క సహాయంతో మీరు ముందుకెళ్ళండి. కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంది. ఈ ఆజ్ఞాచక్రం 6వ చక్రం. దీనికి జ్ఞాన సంబంధమైనటువంటి దృష్టి ఉంది. కాబట్టి దివ్య దృష్టి కానీ లేదా జ్ఞాన దృష్టి కానీ మనోదృష్టి కానీ మనకి 6వ చక్రమే పాయింట్. కాబట్టి ఈ 6వ చక్రానికి 3వ కన్నుకు సంబంధం ఉంది. ఈ 6వ చక్రానికి దివ్య దృష్టికి సంబంధం ఉంది. కాబట్టి 6 చక్రాల టాప్ చక్రం ఇక్కడ ఉంటుంది. అదే మరి మనము మనోనేత్రాన్ని గురించి 3వ కన్ను నుంచి తెలుసుకున్నాం. అక్కడ పీనియల్ గ్లాండ్ అనేటువంటి ప్రస్తావన ఉంది, 3వ కన్ను అని. పీనియల్ గ్లాండ్ అనేది ఈ పక్క ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ అని ఈ పక్క ఉంటుంది. ఈ మధ్యన ఉండేది మనకు దివ్య దృష్టి లేతే జ్ఞానేంద్రియం, మనోదృష్టి అంటాం, అంతరదృష్టి అంటాం. దానికి ప్లేస్ ఇదే. కానీ ఆ పీనియల్ గ్లాండ్ అనేటువంటి గ్లాండ్ ఇప్పుడు బాడీలో ఉంది. మెడికల్ సైన్స్ ప్రకారము దానికి ఇప్పుడు ఏది విధులు కానీ బాధ్యతలు కానీ ఏవి లేవట. దాన్ని కట్ చేసి రిమూవ్ చేసినా కూడా ఇబ్బంది ఉండదట. సైన్స్ చెప్పేటువంటి సమాధానం. దిస్ ఇస్ కాల్డ్ పీనియల్ గ్లాండ్. ఆ గ్లాండ్ ఇక్కడే ఉంటుంది. అది 3వ కన్నుకు సంబంధించినటువంటిది, లేదా దివ్య దృష్టికి సంబంధించినటువంటి కన్ను. కానీ ప్రస్తుతం అది పని చేయడం లేదు. ఇట్ ఈస్ ఎ డెడ్ ఆర్గాన్ ఇన్ ది బాడీ. మన శరీరంలోనే ఏ కర్తవ్యము బాధ్యతలు విధులు లేని ఒక ఆర్గాన్, ఒక అవయవము పీనియల్ గ్లాండ్. ఇది ఆ దృష్టికి సంబంధించినటువంటి శక్తి. అది ఎప్పుడో అనాది కాలంలో, పూర్వకాలంలో ఆ పీనియల్ గ్లాండ్ దివ్య దృష్టి 3వ కన్ను అనేది ఇక్కడ వెనక పక్క ఉండిందట. అది భౌతిక ఆధ్యాత్మిక కర్తవ్యాలు నిర్వహించేది. కానీ ప్రస్తుతము సృష్టిలో మానవునికి ఆ 3వ కన్ను లేదు. దివ్య దృష్టి మాత్రము సాధన ద్వారా లేదా పరమాత్మ యొక్క సంకల్పం ద్వారా ఆ యొక్క దృష్టిని మనము సంపాదించవచ్చు. అదే మరి ఇక్కడ ఉన్నటువంటి కన్ను దివ్య దృష్టికి సంబంధించింది, జ్ఞాన దృష్టికి సంబంధించింది. ఒక పుష్పము కవలంతో పోల్చారనమాట. దానికి 2 కన్నులు ఉంటాయి, 2 రేఖలు. పుష్పానికి కదా రేఖలు ఉన్నట్టు 2 ఉంటాయి, రైట్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి. ఇక్కడ కదా మనకు ఈ కన్నులకు భౌతిక కన్నులకు పైన కింద ఉన్నట్లు ఇక్కడ ఉండడానికి రైట్ పక్క కుడి పక్క ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్. కాబట్టి రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఆ కన్ను పొరకు తెల్లటి రంగుతో క్లీమ్ అని రాయబడి ఉంటుంది. అదే మరి లెఫ్ట్ సైడ్లో హమ్ అనేటువంటి శబ్దం వచ్చేట్లుగా తెల్లటి అక్షరాలతో ఈ కన్నుకు ఇక్కడ పక్క రాసి ఉంటుంది. ఇదొక ఫ్లవర్, ఇదొక పుష్పం అన్నమాట. పుష్పం అంటే వికసించే గుణం గలది. బుద్ధి వికసిస్తుంది, పుష్పం వికసిస్తుంది. కాబట్టి దీన్ని జ్ఞాననేత్రంగా దివ్య దృష్టిగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ పుష్పం యొక్క నాడ లోపల భాగంలోనే డాకిని అనేటువంటి శక్తి ఉంటుంది. ఆ డాకిని అనేటువంటి శక్తి ఈ దివ్య దృష్టికి సంబంధించినటువంటి శక్తి. అధిదేవత మనకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆ దివ్య దృష్టి కానీ మనోదృష్టి కానీ లేకపోతే జ్ఞాన దృష్టి కానీ మనకు లభించాలంటే ఆ శక్తి యొక్క అనుగ్రహం, ఆ శక్తి యొక్క పాత్ర కూడా ఉంది. ఆ శక్తితో మనం అనుసంధించాలి. కాబట్టి దానికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి దివ్య దృష్టికి, జ్ఞాన దృష్టికి. జ్ఞాన దృష్టి ఎప్పటికీ పనిచేస్తుంది, చీకట్లు కూడా పనిచేస్తుంది. రాత్రి పగలు అనేటువంటి భేదం లేదు. మనకి ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు నీకు ఆ దృష్టి ఉన్నట్లే. కానీ దివ్య దృష్టి అన్నది నువ్వు కఠోరమైనటువంటి సాధనలు చేయాలి, కఠోరమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి. అట్లా పాటించిన తర్వాతనే
మీకు ఆ శక్తి లభిస్తుంది. ఇంకా ఇంకొక మార్గం ఏంటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం, సంకల్పం ఉన్నా కూడా మనకు ఆ దివ్య దృష్టి లభిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు కదా అర్జునునికి దివ్య దృష్టి ప్రసాదించినట్లు. కాబట్టి ఒక్కొక్క శక్తిని గురించి మనం తెలుసుకుంటూ పోవాలి, అప్పుడు మీకు ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ఈ విషయాల గురించి ముగిద్దాం. మరొక వీడియో ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.